హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం టిఫిన్ చేశారో కామెంట్ చేయండి. ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నేనైతే మా ఇంట్లో ఇవాళ చుక్కకూర, పాలకూర, పెసరపప్పు ఫ్రెండ్స్. ముందుగా పొయ్యలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను. దాంట్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెం కరివేపాకు వేసుకొని వేపుకున్నాను. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత పెసరపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రై అయినాక తర్వాత చుక్కకూర, పాలకూర వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకొని మగ్గినదాకా కలబెట్టుకోలేదు. మగ్గినాక కలబెట్టుకున్నాను ఫ్రెండ్స్. కలబెట్టుకున్న తర్వాత బాగా మగ్గిపోయిన తర్వాత వాటర్ ఊరినాయి. అది వాటర్లో కొంచెం మగ్గినాక తర్వాత దాంట్లో కొంచెం కారం వేసుకున్నాను. ఎందుకంటే ముందుగా పచ్చిమిరపకాయలను, ఎండుమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి కొంచెమే వేసాను. అయితే కూర అయితే చాలా బాగుంటుంది. మా మేడం వండుతారండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ట్రై చేశాను. ఎప్పుడు తింటాను, బాగుంటుంది చాలా. మా మేడం ఎలా చెప్పారో అలాగే చేశాను. చాలా బాగుంటుంది. నా కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరైతే ఫుల్ వీడియో చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా వీడియో ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. నా వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.